ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అటు ఇప్పటికే తన వ్యాఖ్యలపై కేటీఆర్ క్షమాపణ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళలపై చేసిన వివాదాలను దారితీస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు డాన్స్ లేయండి, బస్సులో బ్రేక్ డాన్స్ లేయండి, దానికి తప్ప దేని పని కాదు. ఎందుకంటే బస్సులో మహిళలు ఉచిత ప్రయాణంతో ఎలాంటి పని లేకుండా కూడా బస్సులు ఎక్కి బస్సులో అల్లవిల్లి గడ్డలు పొట్టు తీస్తూ అని చెప్పి వివాదాలు చేయడంతో అది తీవ్ర స్థాయికి పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తెలంగాణ మహిళలంతా కూడా ఇలా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ 11 గంటలకు మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సీరియస్ గా పరిస్థితి. దానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంపై 11 గంటలకు ఇలా మహిళా కమిషన్ ముందు కేటీఆర్ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇలా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎలాంటి వాక్యాలకు దాని సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చినా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాలయానికి వెళ్ళినట్టు ఇప్పటికే నోటీసులు పంపించడం జరిగింది. తన కార్యాలయానికి వెళ్తారా లేదా అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.